రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం తప్ప మరే పార్టీ రాష్ట్రంలో బ్రతకకూడదా అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అంటే ఇది హత్య ప్రయత్నం కాదా అని ప్రశ్నించారు. వాళ్ల మీద హత్యాయత్నం కాకుండా కంటి తుడుపు కేసులు పెట్టారని కోర్టులో వీటిపై ఖచ్చితంగా తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉండటమే రాష్ట్రానికి ప్రమాదకరమని ధ్వజమెత్తారు. అంత దూరం నుంచి అల్లరమ్మకులు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మంది బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తుదముట్టడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టేది మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? రాజా ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి సంఘటనలు చూడలే. చాలా దురదృష్టం. సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం. కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తా అని కోరుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. మళ్ళీ పూర్వ తీసుకొస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు వచ్చి ఆ చెడ్డ పేరుని ఆపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఈ ప్రభుత్వం చేసిన ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఇది. దీనికి క్షమాపణ లేదు. దీన్ని ఏది జరుగుతుందో కార్యక్రమాన్ని మేము అక్కడ కోర్టులోనే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఎంతవరకు అయినా సరే దీని మీద వెళ్తాం. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనగా ఇది తెలుసు మాకు. కానీ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షించే పరిస్థితులు చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు ఉండడం చాలా ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. ప్రభుత్వం అంటే సరాతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరి తాలూకా మాన ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన కానీ ఆ కోణం కానీ ఆ దృక్పథం కానీ లేదు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని బాగా ఆలోచించుకోవాలని కోరుతున్నాను. This is Anchor Ravi. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.